అంటే ఇప్పుడు వరకు మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతోనే అంటే ఫస్ట్ చేయడమే వెంకటేష్ గారు కాంబినేషన్ లో చేశారు. సో తర్వాత కూడా చాలా మంచి కాంబినేషన్స్ లోనే చేశారు. సో ఆ అనుభవాలు అక్కడి నుంచి మీరు నేర్చుకున్నవి చూసినవి ఏమైనా ఉన్నాయా? అంటే అక్కడి నుంచి మనం నేర్చుకున్నవి అంటే వెంకటేష్ గారితో చేసినప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. సినిమా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయటం ఎంతో అంత అహిమయంగా ఉంది, చేసేసాను. ఆ తర్వాత యమదంగా చేసేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది కూడా బాగానే కంప్లీట్ చేశాను. నాకు 15 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారితో చేసే ఎక్స్పీరియన్స్ ఛాన్స్ దొరికిందండి. అప్పుడు మాత్రం నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎంత ఎక్సైట్ అయిపోయానంటే అసలు మెగాస్టార్ గారితో యాక్ట్ 2022లో ఎస్ 22లో కాదు 20లోనే జరిగింది. 20 జనవరి 2కి జరిగిందండి అది షూట్. అయితే అది భలే ఎక్స్పీరియన్స్. నాకు డైలాగ్స్ అవి ఇచ్చేశారు. డైలాగ్స్ ఇచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నా. చిరంజీవి గారు వచ్చి గ్రూప్తో జాయిన్ అయిన తర్వాత నేను ఇంట్లో నుంచి రావాలి. నేను పెళ్ళికొడుకు క్యారెక్టర్. అట్లా ఇంట్లో నుంచి రావాలి, వచ్చి డైలాగ్ చెప్పాలి ఎట్లా అని చెప్పేసి అన్నారు. ఓకే రెడీ యాక్షన్ అన్నారు. వాళ్ళు అది అయిపోయిన తర్వాత సెకండ్ యాక్షన్ అంటే నేను లోపల నుంచి బయటికి రావాలి, వచ్చి అన్న ఎన్నాళ్ళయిందన్న నిన్ను చూసి అని చెప్పేసి అనాలి. అన్న తర్వాత ఈ డైలాగ్స్ ఉంటాయి. అయితే అట్లా చేయగానే డైలాగు ఇది అవసరం లేదనుకుంటానే తీసేద్దాం అని చెప్పి అన్నారు చిరంజీవి గారు. అనగానే అవునా సార్, సరే అట్లయితే నేను కొరటాల శివ గారు డైలాగు మార్చి మళ్ళీ రండి అన్నారు. మళ్ళీ వచ్చి ఈసారి అది అనాల్సిన పని లేదు, వచ్చి ఇట్లా అంటే చాలు అని అన్నారు. ఇట్లా అన్న తర్వాత సార్ డైలాగ్ చెప్పాలి. సార్ డైలాగ్ చెప్పకుండా చెప్పవేంటి అన్నారు నన్ను. అప్పుడు కొరటాల శివ గారు కలగజేసుకొని సార్ మీదే సార్ డైలాగు, ఏం పెళ్ళికొడుకు డ్రెస్సులో మెరిసిపోతున్నావు కదా, ఏంటి విషయం అని ఇట్లా ఏదో అనాలన్నమాట. అనాలి అని చెప్పేసి చెప్పారు. చెప్తే చిరంజీవి గారు మళ్ళీ అంత లెంగ్త్ డైలాగ్ అవసరమా, ఇది చేద్దామని ఇట్లా ఏదో మార్పులు చేర్పులు జరిగినాయండి. ఆ టెన్షన్లో నాకు అసలు చిరంజీవి గారితో ఫేస్ టు ఫేస్ వెళ్ళటం, అంతకుముందు వెళ్ళి కొంచెం మాట్లాడించిన తర్వాత చేసినా బాగానే ఉంది. డైరెక్ట్గా రావటం, ఆయన చూడటం, ఆ అడ్మైరింగ్ లో నేను డైలాగ్ ఆపేశాను. ఇప్పటికి గుర్తుందా మీకు? ఒకసారి మాకు చెప్పరా డైలాగ్? ఏం లేదు, మొన్న అన్న ఏదో అమ్మ కోసం అన్న అని చెప్పి అంటాను. అమ్మ కోసం అంటే అప్పుడు వెన్నెల కిషోర్ గారు నా పక్క నుండి అమ్మాయి కోసం కదా, అయితే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని పోతాను, నువ్వు అమ్మని చూసుకో అంటాడు. అనగానే చిరంజీవి గారు ఒకటి డెప్ మీద ఇచ్చేసి వెన్నెల కిషోర్ గారు ఊరుకోరా అని అంటాడు. అనగానే అన్న ముహూర్తం పొద్దున్నే ఉందన్న, ఈలోగా కొంచెం కళ్ళు తీసుకుందరు కానీ పదండి అని అంట. అప్పుడు అవునా సరే పదండి అని చెప్పేసి తీసుకెళ్తారు. అది సీన్ అనమాట. ఆ సీన్లో అలా కొంచెం బ్లాంక్ అయిపోయాను నేను. ఫస్ట్ బ్లాంక్ అవ్వగానే చిరంజీవి గారి దగ్గరికి తీసుకొని, తమ్ముడు ఏం పర్వాలేదు, కూల్, హ్యాపీగా చెప్పేసి అందరం యాక్టర్లమే కదా అది ఇది అని చెప్పి కొంచెం ఆయన నన్ను ఇచ్చేసేసరికి కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు. కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లేసరికి అప్పుడు ధైర్యం వచ్చిందా ఓకే అని చెప్పేసి అప్పుడు ధైర్యంగా చెప్పేసా. ఇక అసలు అయిపోయింది సింగిల్ టేక్లో. ఓకే, సో ఇంకా ఏదైనా అంటే మీకు బాగా గుర్తున్నది, మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా? నచ్చిన డైలాగ్ అంటే చాలా చాలా సినిమాల్లో చాలా చెప్పామండి. ఇప్పుడు రహదారి అని ఒక మూవీ వస్తుంది. రహదారి అనే మూవీలో నేను విలన్ క్యారెక్టర్ చేశాను. ఆ విలన్ క్యారెక్టర్ మంచి అంటే రాయలసీమ స్లాంగ్లో అట్లా ఉంటుంది అనమాట. డైలాగ్ వచ్చేసరికి రిలీజ్ అవుతుంది కదా, మేము కూడా ఆన్ స్క్రీన్ చూస్తాం పెద్ద స్క్రీన్ లో మీ డైలాగ్ ని. చెప్తాను. హీరో క్యారెక్టర్ వచ్చేసి నాతోటి అంటాడనమాట, వీడు చేసిన పనులకి నాకు మండిపోతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు నేను ఇట్లా కూల్గా కూర్చొని కళ్ళజోడు తీసి లేచి, మండిపోతుందా నీకో, ఓ పిల్ల నా కొడుకు వచ్చి మనలందరినీ బచ్చాగాళ్ళం చేసి ఆడిస్తుంటే మండిపోతుంది అంటుంటావా, ఏం స్వామి రోషం రావట్లేదా నీకో, ఎట్టాంటి పనులు చేసి ఏడదాకా వచ్చినావో మర్చిపోయినావా అంటాను అనమాట. ఇంకా కూడా ఉంది, నాకు సరిగా గుర్తులేదు. చాలా బాగుంటది.
అంటే మీరు యాక్టింగ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళ చేత కూడా యాక్టింగ్ చేయండి, అంటే మీరు నటుల్ని తయారు చేస్తున్నారు త్రూ ఫిలిం వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, వాట్? అది యాక్చువల్లీ కరోనా టైంలో స్టార్ట్ చేశానండి నేను ఇది. కరోనా టైంలో అంటే నాకు అప్పటికి ఇంకా ఏం బిజినెస్లు ఏమీ లేకుండా మొత్తం క్లోజ్ చేసేసి ఓన్లీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే ఉన్నానన్నమాట. ఆ టైంలో కరోనా టైంలో మొత్తం క్లోజ్ అయిపోతే నాకు ఏం చేయాలి అనేది కొంచెం అర్థం కాలేదు. ఆ టైంలో ఒకరు సలహా ఇచ్చారనమాట, స్నేహ గారని. వారు ఏమంటే, మీరు యాక్టింగ్ బాగా చేస్తారు కదా, మీరు చేసుకోవచ్చు కదా, ఇట్లా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. ఈలోగా నాకు మా గురువు గారు అంజద్ బాబు గారు ఉన్నారు, ఆయన కిషోర్ దాస్ గారు కూడా ధైర్యం ఇచ్చి, వినోద్ నువ్వు ఫిల్మ్ అకాడమీ స్టార్ట్ చేసేసి మేము ఉంటాం నీ వెనక, బాగుంటుంది అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఓకే సరే కానీ చేసేయండి అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. నా ఫస్ట్ బ్యాచ్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆన్లైన్ కరోనా బ్యాచ్ లేదు, ఆన్లైన్ డైరెక్ట్ గా వచ్చేసారు, డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసారు. లాక్డౌన్ అయిన తర్వాత కొంచెం అన్లాక్ అయింది అప్పుడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో కూడా వచ్చింది, సెకండ్ వేవ్ అట్లా ఇట్లా వచ్చింది. ఆ టైంలో అనమాట ఎన్టీఆర్ గారి, సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజే పెట్టాను, May 28, 2020 స్టార్ట్ చేశా. అక్కడ నుంచి బండి నడిపిస్తా ఉన్నాం. అంటే మీరు యాక్టింగ్ చేయడమే కాకుండా యాక్టర్స్ ని కూడా తయారు చేస్తున్నాం. దాంట్లో ఇంకొక మెయిన్ ఇది కూడా ఉందండి, నేను చాలా మందిని చూస్తా ఉన్నా, అంటే నాకు ఎదురైన అనుభవాలే ఎదురైనవి అని చెప్పేసి వాళ్ళు చూద్దాం, అంటే మీరు డబ్బులు తీసుకురండి పెట్టండి మనం సినిమా తీద్దాం ఇట్లా ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. ప్లస్ ఎక్కడ నేర్పించే అకాడమీస్లో కూడా ఏయో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తప్పితే మిగతా ఇన్స్టిట్యూషన్స్లో ఏమీ లేదు, ఊరికేదో తూతూ మంత్రంగా చెప్పేసి ఇంకా బోండి అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు అనేది తెలిసిందనమాట. దాంతో ఇలా కాదు, మనం ఆల్రెడీ ఫిల్మ్ యాక్టర్గా ఉన్నాం, ట్రైనింగ్ అయ్యో వచ్చాను నేను కూడా, కాబట్టి మనం కూడా నేర్పించుదాము అని చెప్పేసి ఉద్దేశంతో మనం నేర్పించి వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చూపిస్తున్నాను నేను. అంటే నాకు మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ నేను యాక్టర్గా చేస్తూ ఉండటం నా స్ట్రెంగ్త్. ప్లస్ నాకు వెన్నుదన్నుగా నిలిచే మా కిషోర్ దాస్ గారు, ఆయనకి 20 years ఎక్స్పీరియన్స్, మా బబ్లు గారు, ఉషశ్రీ మురళి గారు, నలుగురు ఫ్యాకల్టీస్, నలుగురు యాక్టర్సే. నలుగురు ఒక స్టూడెంట్కి నలుగురు నేర్పించడం వల్ల ఏమవుతుందంటే, మా నలుగురు అనుభవాలు వాళ్ళకి వస్తాయి. మధ్య మధ్యలో గెస్టులను కూడా తీసుకొస్తూ ఉంటాను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. అట్లా దానివల్ల మా అకాడమీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఎక్కువ మంది జాయిన్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా మీ వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ రావాలి, బాగా చేయాలి, అందులో మన తెలుగు వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారో మీ యాక్టింగ్ లైఫ్ లో, సో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.